ఫ్రెండ్స్, బాడీ బిల్డింగ్ చేసేవారు వాడే క్రియేటిన్ గురించి మీరు వినే ఉంటారు. కానీ ఇది కేవలం కండరాలు పెంచడానికే కాదు, మన గుండెను మెదడును కూడా పవర్ఫుల్గా మారుస్తుందని మీకు తెలుసా? క్రియేటిన్ అనేది ఒక స్టెరాయిడ్ కాదు, అది మన శరీరానికి అవసరమైన ఒక అద్భుతమైన ఎనర్జీ బూస్టర్. శాస్త్రవేత్తలు కనిపెట్టిన క్రియేటిన్లోని ఆ సీక్రెట్ పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ప్రముఖ ఫార్మాస్యూటికల్ రీసెర్చర్ డాక్టర్ మెహదీ బొరోజెడి నిర్వహించారు. ఆయన రాసిన హ్యాండ్బుక్ ఆఫ్ క్రియేటిన్లో ఈ పదార్థం మన శరీరంలో ఎలా పనిచేస్తుంది, దానివల్ల కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటో అనే విషయాలను వివరించారు. అసలు క్రియేటిన్ శరీరంలో ఏం చేస్తుంది? మన కణాలకు శక్తిని ఇచ్చే ఏటీపీ అనే బయాలజికల్ బ్యాటరీలను ఇది వెంటనే రీఛార్జ్ చేస్తుంది. మనం ఏదైనా కష్టమైన పని చేసినప్పుడు ఈ శక్తి ఖర్చు అయిపోతుంది, కానీ క్రియేటిన్ ఆ ఏటీపీని వేగంగా పునరుద్ధరించి కణాలకు సరికొత్త ఎనర్జీని ఇస్తుంది. అందుకే క్రియేటిన్ తీసుకుంటే అలసట త్వరగా రాదు, బలం కూడా పెరుగుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే క్రియేటిన్ మరియు క్రియాటిన్ మధ్య తేడా. క్రియేటిన్ అనేది మన శరీరానికి శక్తినిచ్చే ఇంధనం. అయితే ఈ ఇంధనాన్ని వాడేసిన తర్వాత వచ్చే వ్యర్థమే క్రియాటినిన్. మన కిడ్నీలు ఈ వ్యర్థాన్ని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి శరీరం నుండి బయటకు పంపిస్తుంటాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి డాక్టర్లు ఈ క్రియాటినిన్ లెవెల్స్ను పరీక్షిస్తుంటారు. ఈ పరిశోధనలో తేలిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే క్రియాటిన్ కేవలం కండరాలకే కాదు, మెదడుకు కూడా చాలా అవసరం. జ్ఞాపక శక్తి పెరగడానికి, మూడు బాగుండడానికి, ఆలోచన వేగం పెరగడానికి ఇది తోడ్పడుతుందని డాక్టర్ బొరోజెడి పేర్కొన్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వారు క్రియేటిన్ తీసుకోవడం వల్ల వారి మెదడు చురుగ్గా మారుతుంది అని ఈ స్టడీ చెబుతోంది. చాలా మందికి ఉన్న ఒక అతిపెద్ద అపోహ ఏంటంటే క్రియేటిన్ ఒక స్టెరాయిడ్ అని. కానీ అది తప్పు. క్రియేటిన్ అనేది మన శరీరంలో ఉండే సహజమైన అమైనో యాసిడ్ల కలయిక. ఇది కేవలం కండరాలు సంకోచించడానికి అవసరమైన శక్తిని మాత్రమే ఇస్తుంది తప్ప హానికరమైన స్టెరాయిడ్ల లాగా పనిచేయదు. ఇది సురక్షితమైనది మరియు సహజమైనది అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఎవరికి ఉపయోగం? కేవలం అథ్లెట్లకే కాదు, శాకాహారులు మరియు వృద్ధులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే వీరికి ఆహారం ద్వారా క్రియేటిన్ తక్కువగా అందుతుంది. అలాగే పార్కిన్సన్స్, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా క్రియేటిన్ ఒక మెడిసిన్ లాగా పనిచేసే అవకాశం ఉందని, దీనిపై మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చూసారుగా, క్రియేటిన్ అనేది కేవలం బాడీ బిల్డర్ల సొత్తు కాదు, అది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అవసరమైన ఒక పవర్ఫుల్ సప్లిమెంట్. సరైన మోతాదులో తీసుకుంటే ఇది మనల్ని శారీరకంగానే కాదు, మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.